ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి కొత్త పలుకు కార్యక్రమంలో చెత్త పలుకు నిర్వహించినటువంటి రాధాకృష్ణ ఆయనతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిబ్బంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, రోత మాటలు, వాటికి మేము ఆ కార్యాలయం దగ్గర వెళ్ళి నిరసన తెలియజేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి మహిళలకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆ రోజు దాని మీద అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లలో, ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో 9వ తేదీన కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు స్పష్టంగా చెప్పాం, ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అనగానే దాన్ని తట్టుకోలేక వ్యక్తిగతంగా దూషణలకి, దాడులకి దిగినటువంటి నేపథ్యంలో దిగజారినటువంటి, అంటే ఒక జర్నలిస్టుగా జర్నలిజంలో లేనటువంటి సాంప్రదాయాలను ఇప్పటికే నెలకొల్పినటువంటి రాధాకృష్ణ మరింత దిగజారి ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానివల్ల చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కుటుంబ సభ్యుల్ని, మహిళలని, భార్యల గురించి మాట్లాడేటువంటి నీచ స్థాయికి ఈరోజు దిగజారిపోయినటువంటి వ్యక్తిగా రాధాకృష్ణ ముద్రపడ్డాడు. దీనిని సమాజంలో ఉండేటువంటి ఇతరులు, న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏసడించుకున్నటువంటి స్థితిలో దాని మీద చంద్రబాబు నాయుడు ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఈ రోత మాటలు మాట్లాడేటువంటి బూతు రాధాకృష్ణ కావాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెడితేనే ఆ రోజు కొంతమంది మేము ఎక్నాలజ్మెంట్స్ అడిగితే ప్రతిసారి చెప్తారు, ఎస్పీ గారు కానీ పోలీసు సంబంధించినటువంటి శాఖ కానీ, మీరు నేరుగా వస్తే ఫ్రెండ్లీ పోలీసింగు నేరుగా తీసుకుంటామని చెప్పి ఫ్రెండ్లీ పోలీసింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపించడంలే. అక్కడ బయటితే మేమే వెళ్ళాం. నేను, నాతో పాటు సోదరుల శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న, మాతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. మీరు ఏమన్నా రసీదు ఇస్తారా అంటే లాయర్ ఒపీనియన్ తీసుకొని ఇస్తానన్నాడు. రసీదుకి లీగల్ ఒపీనియన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టినా సరే మేము రసీదులు ఇవ్వమని చెప్పి ఈరోజు వాళ్ళు భీష్మించుకొని ఆ రోజు కూర్చుంటే వ్యవహరిస్తే మేము వెళ్ళి, అయ్యా ఈరోజు మేము అన్నిటికీ ఇచ్చాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒకవేళ మీరు రసీదులు ఇవ్వకపోయినా కూడా మేము ఇచ్చినటువంటి ఫోటోలు ఉన్నాయి, ఆ స్టేషన్లకు వెళ్ళి మేము ఇచ్చాము, ఆ రోజు ఇది ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చింది కాబట్టి ఇది వాస్తవము, దీని మీద మీరు ఎంతవరకు విచారణ జరిపారో ఒకసారి మాట్లాడదామని చెప్పి వస్తే ఎస్పీ గారు అందుబాటులో లేరు, అడిషనల్ ఎస్పీ గారు లేరు, డిఎస్పీ గారు ఉంటే డిఎస్పీ గారికి ఇచ్చాం. డిఎస్పీ గారు వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అని అన్నాడు. మెసేజ్తో సరిపెడతాడా, దీని మీద విచారణ చేస్తాడనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు మెసేజ్ పంపించి, అయ్యా మీది మాకు ముట్టింది ఏదో చెప్పిన సామెతంగా రికార్డెడ్ మెసేజ్, మేము దాని మీద పరిశీలించి చర్యలు తీసుకుంటామని అంటే అది పరిశీలనగానే ఉంటుంది, చర్యలుగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము అక్కడికి వెళ్ళి చేస్తే అసలు మాట్లాడినటువంటి రాధాకృష్ణను వదిలిపెట్టి రాధాకృష్ణ మాటలు తప్పు అని చెప్పి మేము వెళ్తే నా మీద 2 కేసులు నమోదు చేశారు. మా మీద ఒక కేసులో అయితే పాపం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చింది, మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని విధులకు బానిలేదని చెప్పి ఆ సమయంలో అక్కడ ఊరు విధులకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. అయినా సరే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. మరలా 2 రోజుల తర్వాత ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చిందని ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే మహిళల్ని నెట్టారు, గందరగోళం చేశారు అని చెప్పి ఓ 2 రోజుల తర్వాత మరొక కేసు ఇచ్చారు. అంటే ఏదో ఒక విధంగా ఒక నాన్ బెయిలబుల్ కేసు వీళ్ళ మీద పెట్టాలి అని చెప్పారు. మేము జైళ్ళకు పోయి వచ్చినటువంటి వాళ్ళం, ఇక నాన్ బెయిలబుల్ కేసులకు భయపడేది ఉంది, అవసరం అనుకుంటే 2వ పోతాం, 3వ పోతాం. కాబట్టి వాటికి భయపడేదో, లేకపోతే మీరు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన మీద అబ్బా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని చెప్పి జంకేది వెనకాడేది ఉండదు. కాబట్టి మా అందరి మీద ఈరోజు కేసులు పెట్టారు, ఏం భయపడం, వాటికి ఏం బాధపడం. మేము అడిగేది మా మీద మీరు కేసులు పెడితే మేము ఏదో న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, ఏదో ఒకటి చేస్తాం. వీటికి సంబంధించి మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? ఒక వ్యక్తి ఎంతోమంది మనోభావాలను గాయపరిచేటువంటి విధంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు, ఆ కారు కూతల మీద ఈరోజు మేము నిరసన తెలియజేస్తే మా మీద కేసులు కట్టారే. ఈ వ్యాఖ్యలు
వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి, ఆ వ్యాఖ్యాతకి వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని అడిగితే దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏదో పాపం వెళ్ళి బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు తెచ్చుకున్నాట. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ కాదు, నువ్వు పోలీస్ రిఫార్మ్స్ గురించి ఆలోచించి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే చివరికి టోల్ ప్లాజా దగ్గర రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేది బండి ఆపినా సరే పోయి దాని అద్దాలు బాగలు కొడుతుంది, వాళ్ళందరిని కొడుతుంది, ఆడోళ్ళని జుట్టు పట్టుకొని కుప్పలే చూతులు పెడుతుంది, పాపం మహిళలను కూడా చూడకుండా. అదేమంటే గన్మ్యాన్ని పురామాయిస్తే పోలీసు శాఖలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకేం వచ్చిందో తెలియదు. మా దగ్గర గన్మ్యాన్లు ఉంటే ఎవరన్నా మా మీదకి వస్తే పక్కన నిలబడేవాళ్ళు తప్ప నెట్టేవాళ్ళు కూడా కాదు. మేము కూడా పనిచేసాం అధికారంలో, అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసాం. మాకు ఉండేటువంటి వాళ్ళు మా భద్రత కల్పించడానికి మాకు రక్షణగా నిలబడి ఉండేవాళ్ళు తప్ప ఎవరిని నెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు, ఎవరి మీద చేయి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాదు. నువ్వు ఎమ్మెల్యే అని చెప్పి నీ ముఖాన్ని ఏమైనా స్టిక్కర్ ఉంటుందా, నీ ముఖాన్ని ఏమైనా రాశాడా? బ్రహ్మ ఎప్పుడో మీకు ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యం ఓ పదవి ఇచ్చాడు మీకు, దాన్ని అడ్డం పెట్టుకుని మహిళల మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేసేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టి తిరగదు. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడంట. ఏమని? వాళ్ళ మీద ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని. నువ్వు మాటలకే సీరియస్ అవుతావా, చేతలకి సీరియస్ అవుతావా? నువ్వు బిజినెస్లో సంస్కరణలు కాదు, పరిపాలనలో ఉన్నటువంటి సంస్కరణలు అన్నీ కూడా మట్టి కొట్టుకుపోతున్నాయి, నీరు గారిపోతున్నాయి. అసలు ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఈరోజు ఏహ్యభావం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులు చివాట్లు పెడుతున్నాయి, కోర్టులు ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నాయో ఒకసారి చూస్తే అసలు చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలని, నేను 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఆ పాత హరిశ్చంద్ర సినిమాలు ఎత్తుకుంటాడు చూడు పద్యం, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే నాకు 40 సంవత్సరాల అనుభవం, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, నేను ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు చేసినవి చూసినవి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము ఈరోజు వెళ్ళాం, ఖచ్చితమైనటువంటి ఆలోచన చెప్పి వాళ్ళకి చెప్పామయ్యా మీరు దీని మీద తీసుకోండి అని చెప్పి. ఒకవేళ చంద్రబాబు మాటలకో పోలీసు ఉన్నతాధికారుల మాటలకో తలొగ్గి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి విషయంలో మాకు వెన్నంటి ఉండేటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు, మా బలం, మా బలగం. కాబట్టి ఏ కార్యక్రమానికైనా పోలీసులు ఇబ్బంది పెట్టినా, ఈరోజు ఎంతోమందితో బందోబస్తు నిర్వహించినా ఏది లెక్క చేయకుండా పోలీసులు ఒక పక్క కేసులు పెడుతున్నా, ఓ పక్క హింసిస్తున్నా, ఓ పక్క ఇబ్బందులకు గురి చేస్తున్నా, ఓ పక్క జైళ్లకు పంపిస్తున్నా, వాటిని ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి ఆస్తిగా మేము భావిస్తున్నాం. మాకున్నటువంటి బలగం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు, మా కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో భాగంగా ఈరోజు పిలిచిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున, మీడియా మిత్రులతో సహా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది, కాబట్టి మేము విడిచిపెట్టడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే చెట్ల విషయంలో ఏం జరిగిందనేటువంటి దాని మీద మేము ఇప్పటికే స్పష్టత ఇచ్చాం. నేను, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన క్షేత్రస్థాయిలో దాని మీద అధ్యయనం చేశాడు. కాబట్టి ఆ విషయం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయం మీద మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమైంది అని అడగడానికి రావడం జరిగింది. దాని గురించి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్నటి రోజున మంత్రి నారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు, దాని గురించి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెడదామనుకున్నాం. మీరు అడిగినారు కాబట్టి దాన్ని ఇప్పుడే ప్రస్తావిస్తారు. సో దీనికి సంబంధించి మేము మొట్టమొదటిగా నెల్లూరులో జరుగుతున్నటువంటిది కానీ, అలానే అమరావతిలో జరుగుతున్నటువంటిది కానీ అనేక అక్రమాలు, అనేకమైన అంతం లేనటువంటి అవినీతి, చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఈరోజు మేము విజయం సాధించామనే చెప్తాం. అన్ని విషయాల్లో కూడా, అటు విఆర్ కాలేజ్ విషయం కానీ ప్రతి విషయంలో కూడా మేము మాట్లాడుతున్న తర్వాత మీరు వెనక్కి తగ్గి మీరు జనరల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయడం అన్నది ఉపసంహరించుకుంటా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది అన్నది ఈరోజు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మేము ఆ రోజు ప్రస్తావించినటువంటి 2 మాటలు నేను మీ దగ్గర కూడా ఈరోజు మళ్ళీ ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, ఈ చెట్ల పేరుతో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఫస్ట్ ప్లాంటేషన్కి సంబంధించి చెట్టుకు 5,000 రూపాయలు, అలానే మెయింటెనెన్స్ పేరుతో 6,888 రూపాయలు, మొత్తం మీద 11,888 రూపాయలు డ్రా చేయడానికి వీరు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తారని చెప్పి మేము మాట్లాడాం. ఈ నిన్నటి దాకా కూడా నారాయణ గారు మాట్లాడిన దానికి ముందు కూడా ఈ 5,000 రూపాయలను ఒప్పుకున్నారు. 5,000 రూపాయలను ఒప్పుకొని దానికి సంబంధించి 5,000 కాదు, దాంట్లో ట్యాక్సులు ఉన్నాయి, ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు.
సో ఈ 5,000కి సంబంధించి వారు ఏదైతే అప్రూవల్స్ తీసుకున్నారో ఆ అప్రూవల్స్ అన్నిటి కూడా బయట పెట్టడం కూడా జరిగింది. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 6,888 రూపాయలు మెయింటెనెన్స్ పేరుతో మీరు ఏదైతే దోపిడీకి స్కెచ్ చేస్తా ఉన్నారో ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. నిన్నటిదాకా ఎవరు మాట్లాడాల, నిన్న స్వయంగా మంత్రి గారు చెప్పినారు ఈ 6,888 రూపాయలకు సంబంధించి ఏఈ అనే వ్యక్తి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవమే, దానికి సంబంధించి మేము ఖర్చు పెట్టలేదన్నారు. మీరు ఖర్చు పెట్టారన్న కాదు, ఏఈ ఎస్టిమేషన్స్ వేసి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా చేసి ఆయన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టిన విషయం మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మేము ఈ ఇష్యూ ప్రస్తావించిన తర్వాత ఈ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రావడం కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మేము దాన్ని ఖర్చు పెట్టాలనుకోలేదు, బర్డన్ అవుతుంది అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంత్రి గారు ఆదేశాలు లేకుండా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఏం అవసరం అండి? ఏఈ గారికి ఏం అవసరం ఉంటుంది? ఏఈ గారికి ఏమన్నా వాళ్ళు ఏమైనా మిత్రులు ఆయనకున్న సొంత డబ్బులు వస్తాయా? ఆయన ఎందుకు పెడతారు? 6,888 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి ఆయన ఎస్టిమేట్స్ వేసింది వాస్తవం అని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పినారు కదా. ఎందుకు ఏ విధంగా ఏఈ గారు మీరు చెప్పకుండా మీ డైరెక్షన్స్ లేకుండా వారు ఏ విధంగా ఇస్తారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీరందరూ కూడా ఆలోచించండి. ఏఈ అనే అధికారికి కానీ లేదా డిఈకి కానీ ఎస్సీకి కానీ అక్కడ ఏం ప్రాసెస్ జరిగింది, ఎంతమంది సంతకాలు పెట్టినారో వీటన్నిటిని నేను చెప్పబల్లే మీ మనసాక్షికి మీకు తెలుసు. దాన్ని మేము బయట పెట్టిన తర్వాత ఈరోజు మేము జనరల్ ఫండ్స్ నుంచి వాడుకోవాలని అనుకోలేదు, మేము వాడలేదు అంటున్నారు. మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత రావాల్సిన దాన్ని ఈరోజు దానికి సంబంధించి కోట్లాది రూపాయలని మేము సేవ్ చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించినారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నారాయణ గారు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు చాలామంది ఉన్నారు, చాలా కష్టపడతా కూడా ఉన్నారు. అయితే మీరు దేనికి సంబంధించి అయినా కూడా మీరు ఎవరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి చితికిస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇంకొకటి కూడా, నిన్న సీమరాజా అంట ఆయన్ని నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఈ చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మళ్ళా మొలకలు పెట్టుకొని వస్తుంది అని చెప్పి సీమరాజాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే, మా మీద వ్యతిరేకంగా పెట్టించుకుంటా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నారాయణ గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు పొలిటికల్ పార్టీ రన్ చేస్తూ ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చెట్టును చూపించి ఈ చెట్టు సంగతి ఇది అని చెప్పి మీరు చెప్పించుకుంటా ఉన్నారంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద మీకు నమ్మకం లేదా? మీరు చెప్తే నమ్మతారనే నమ్మకం లేదా? ఆ సీమరాజా అనే అతన్ని తీసుకొని వస్తే నమ్మతారు ఈ నగర ప్రజలని చెప్పి మీరు అమాయకంగా అనుకుంటే దానికంటే కూడా మీకు ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లే. అదేవిధంగా 3వ పాయింట్ నారాయణ గారు అన్నారు, వీళ్ళకి ఏదన్నా కనుక సమాచారం కావాల్సి ఉంటే నేను దాన్ని విడిపిస్తా. రెండో వీడియో అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు, ఎస్టిమేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేస్తే నాకు చెప్తే వద్దు అన్నా మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు, ఆ ఎస్టిమేషన్ వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు 12,000 13,000. వీటికి ఈరోజు పుట్టి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకుంది. అసలు చెట్లని అంత పెద్ద ఇష్యూ చేస్తారు? అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. తర్వాత నారాయణ గారు ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, వీళ్ళకి కనుక సమాచారం కావాలంటే ఆ వీడియో సరిగా రాలే, మున్సిపల్ కమిషనర్ని అడగండి, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మీకు సమాచారం ఇమీడియట్గా ఇస్తారు అంటే పక్కన కమిషనర్ గారు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఏదో నిజంగా ఇచ్చేసేటట్టు ఈయన చెప్పే మాటలు. మీరు అడగండి, మీరు అడగలేకపోతా ఉన్నారు, మీరు తెచ్చుకోలేకపోతా ఉన్నారు, తెచ్చుకొని మీరు మమ్మల్ని అడగండి అని చెప్పి నారాయణ గారు గట్టిగా మాట్లాడారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నా, కమిషనర్ గారిని ఇదే విషయం మీద 2026 అంటే జనవరి 26వ తారీఖున ఆయనకు ఒక లెటర్ రాశాను. దీనికి సంబంధించి మీరు నిధులు ఏదైతే జనరల్ ఫండ్స్ గురించి మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించి మాకు ఒక ఫార్మాట్లో ఏ డేట్లో ఏ చెక్ని ఎంత ఇచ్చినారు అన్నది మీరు ఇవ్వండి అని చెప్పి జనవరి 26వ తారీఖున, ఇప్పటికి 3 నెలలు అయింది, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 3 నెలలు అయింది, 90 రోజులు దాటి 100 రోజులు కావస్తూ ఉంది. ఈ రోజుకి ఇవ్వలేదండి మంత్రి గారు. మీరు అన్నారు కదా కమిషనర్ని అడగండి, మీరు సమాచారం కమిషనర్ దగ్గర నుంచి తెప్పించుకొని ఆ తర్వాత మీరు మమ్మల్ని అడగండి, కమిషనర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు అడగట్లేదు అన్నారు. మేము అడిగి 3 నెలలు అయిందండి, 3 నెలల క్రితం అడిగాం మీరు జనరల్ ఫండ్స్ నుంచి ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారని. ఈ రోజు మీకు కమిషనర్ ఇవ్వలా, మరి కమిషనర్ గారు పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకుంటా ఉన్నారు కదా, మరి దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఆయనకి నేను అనేక లెటర్స్ రాసినాను, ఒక్కదానికైనా సమాధానం చెప్పినారా? విఆర్ కాలేజీ డిపిఆర్ గురించి కూడా అడిగితే మా దగ్గర డిపిఆర్ లేదని చెప్పినారు. ఫండ్స్ గురించి ఖర్చు పెడతా ఉన్న దాని గురించి అడిగితే అసలు దానికి సమాధానం కూడా చెప్పలే. మరి నారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. లెటర్ రాసాం, సమాచారం కోసం అడిగాం,
అయినా మీరు ఇవ్వకపోతే మేము అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకొని అక్కడ ఏ విధంగా ఎస్టిమేట్స్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా వాటికి పర్మిషన్స్ తీసుకున్నారు, ఎవరెవరు సంతకాలు పెట్టినారు, అవన్నీ కూడా సమాచారం తెప్పించుకొని దాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈ రోజు మీరు వెనకడుగు వేసి ఏదైతే 5,000 రూపాయలు ఇచ్చినారో అది అయిపోయింది, ఇంకా మిగతా సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి సంబంధించి మేము ఇవ్వబోవట్లేదు అని చెప్పి ఈరోజు మీరు యూటర్న్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత. ఈ విధంగా ఉంది నెల్లూరులో. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మేము ఇదొక్కటే కాదు, దీని కింద చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కూడా మీ ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను.